బయట రెస్టారెంట్స్‌లో తినే చిల్లీ మష్రూమ్ సేమ్ టేస్ట్ ఇంట్లో కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. చాలా చాలా ఈజీ. మంచిగా బయట క్రిస్పీగా ఉంటుంది. లోపల చాలా జ్యూసీగా చాలా చాలా బావుంటాయి. దీనికోసం ఇలా మష్రూమ్స్ తీసుకొని అంతా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి కొంచెం మైదా, ఇంకా రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేయొచ్చు. కొంచెం సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా పట్టేలాగా బాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని ఇలా కోటింగ్ అవ్వాలన్నమాట మొత్తం కూడా. దాన్ని హై ఫ్లేమ్‌లో మనము ఇక్కడ మష్రూమ్స్‌ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతే. చాలా ఫాస్ట్‌గా మష్రూమ్స్ అనేటివి ఫ్రై అయిపోతాయి. ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెము గార్లిక్, చిల్లీస్, ఇంకా ఆనియన్, ఇంకా క్యాప్సికమ్ వేసేసి వీటిని ఒక 2 మినిట్స్ సాట్ చేసేసుకోవాలి. దాంట్లోనే అన్ని సాసెస్ ఏస్తున్నాను నేనిక్కడ. చిల్లీ సాస్ మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసేసి మనము కార్న్ ఫ్లోర్ పేస్ట్ ఉంటుంది గదా! అది కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనము సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం క్రిస్పీగా వేయించుకున్న ఇది ఎక్కువ సేపు దీంట్లోకి పెట్టకండి. మెత్తగా అయిపోతాయి. సో, ఇలాగే ఫాస్ట్‌గా 2 మినిట్స్‌లో సర్వ్ చేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి.